మీ విషయంలో క్రిష్ చేసిన తప్పుల్ని మీరు క్షమిస్తారో లేదోనని, అతని ప్రేమని అంగీకరిస్తారో లేదోనని అతను చాలా భయపడిపోతున్నాడు. ఈ దెబ్బతో దరిద్రం వదిలిపోయిందిలే. ఇక నుంచైనా నీ జీవితం సంతోషంగా ఉండేలా తీర్చిదిద్దుదాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఇలా వెంటపడి చిరాకులు తల్లొప్పులు తెప్పిస్తాడు. అసలు మాట్లాడితే కదా వదినా, కరిగిపోవటానికైనా మారిపోవటానికైనా. అయినా నీకు మాటిచ్చాను కదా వదినా, మాట్లాడినని. మరి ప్రామిస్ చేసి ఎలా మాట్లాడతాను, ఎందుకు మాట్లాడతాను? మాట్లాడను, అస్సలు మాట్లాడను. నీ మాటల్లో నా మాట మీదున్న గౌరవం కంటే నిష్ఠూరమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ నిష్ఠూరం అంతా అతని మీద ఉన్న ప్రేమ అని కూడా అర్థమవుతుంది. ఉంటుంది, మనసులో ప్రేమున్నప్పుడు ఆ మాత్రం బాధ ఉంటుంది. కానీ ఆ బాధని మనసులోనే చంపుకోలేదనుకో, ముందు ముందు ఇంతకంటే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. చూడు, ఒకటి కావాలి అంటే ఇంకొకటి వదిలేసుకోవాలి అంటారు. అర్థమైందనుకుంటాను. విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. చదువుకోమని చెప్తే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నా మాట అంటే గౌరవం గాని భయం గాని లేకుండా పోతుంది. చేద్దామా? చదువుకోవాలంతే కదా. ఒక నిమిషం ఆగు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నిన్ను గంట నుంచి తిరుగుతూనే ఉన్నావు. తిరిగింది చాలే, వచ్చి మందై. నా టెన్షన్లో నేనుంటే మధ్యలో నీ గోలేంటి? నువ్వు తాగు. బుద్ధుందా నీకు? తొక్కలో ఫోన్ కోసం ఎందుకంత టెన్షన్? వదిలేమని చెప్తే అర్థం కాదా? అబ్బా, నా టెన్షన్ ఫోన్ గురించి కాదు, అందులో ఒక ఇంపార్టెంట్ పర్సనల్ మ్యాటర్ ఉంది. పర్సనల్ మ్యాటరా? నాకు తెలిసి నీకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు. మరి ఇక అంత పర్సనల్ మ్యాటర్స్ ఏమున్నాయబ్బా? కొంపదీసి ముంబై మాఫియా మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి? ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా అండర్ గ్రౌండ్కి జంప్ అయిపో, లేకపోతే తీసుకెళ్లి లోపలేస్తారు. జైలు తప్ప బెయిల్ ఉండదు, జాగ్రత్త. నేనొక్కడే కాదు, నాతో పాటు అందరం జైలుకి వెళ్తాం. అలాంటి కొంపలంటికి పోయే వీడియో ఉంది అందులో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందరం జైలుకి వెళ్తామా? ఏంటి ఆ వీడియో? అబ్బా, వీడికి విషయం చెప్తే మీనాక్షిని కాపాడకుండా చంపాలని చూస్తున్నారా అని ఒక రేంజ్లో రెచ్చిపోతాడు. అసలు టెన్షన్తో చేస్తున్నా, మధ్యలో ఈగోలు ఎందుకులే. మాట్లాడవేంటి? ఏముంది ఆ వీడియోలో? అందరం జైలుకి వెళ్ళేంత మ్యాటర్ ఏముంది దాంట్లో? ఏం లేదా బలరాం, వదిలే. చెప్పు, మర్యాదగా చెప్పు. నాకు చెప్పకుండా దాచిన, నాకు చెప్పడానికి భయపడుతున్న సీక్రెట్ ఏముంది? చెప్పు. ఏలేదు బలరాం, ఆ రోజు మీనాక్షికి
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయినప్పుడు గౌతమి పంపిన వీడియో ఉంది అందులో. అందుకే ఇంత టెన్షన్. నీ అబ్బా నా మీనాక్షి చావు బతుకుల మధ్య ఉంటే కాపాడకుండా సినిమా చూసినట్టు చూస్తారా? చంపేస్తాన్రా, చంపేస్తాన్రా. వదులు, వదులు. అయిపోయింది కదా, తను ఇప్పుడు బానే ఉంది కదా. నువ్వు రియాక్ట్ అవ్వాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలా అన్న దాని గురించి. కుదిరిందిరా, ఇప్పుడు మీకు తిక్క బాగా కుదిరిందిరా. నాతో ఉంటూ నాకే వెన్నుపోటు పొడుస్తారా? తిక్క బాగా కుదిరిందిరా. అన్నా చెల్లెలిద్దరూ అడ్డంగా దొరికిపోయారు, బాగా అడ్డంగా దొరికిపోయారు. అయిపోయినట్టే, మీ పని అయిపోయినట్టే. ఈ దెబ్బతో మీరు అవుట్, అవుట్. మేమే కాదు, నువ్వు కూడా ఇరుక్కుపోతావు. రేయ్, టెన్షన్తో నీకు మైండ్ దొబ్బినట్టుంది. వీడియో తీసింది నీ చెల్లెలు, ఆ వీడియో ఉంది నీ మొబైల్లో. మరి మధ్యలో నేనెలా ఇరుక్కుపోతాన్రా? ఆ ఫోన్లో లాస్ట్ రిసీవ్డ్ కాల్ నీదే కాబట్టి. అంతేకాదు, మన ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్ కి సంబంధించిన అన్ని మెసేజ్లు ఆ ఫోన్లోనే ఉన్నాయి బలరాం. నీ అబ్బా పెంట పెంట చేసేశారు కదరా. మీ ఇద్దరు కలిసి నన్ను ఇరికించారు. చా బలరాం, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మనం గొడవ పడి ప్రయోజనం లేదు. ఏం చెయ్యాలో ఆలోచించు. ఫోన్కి పాస్వర్డ్ అయినా పెట్టి చచ్చావా లేదా? ఉంది. అమ్మయ్యా, బతికించావురా బాబు. ఇదొక్కటి మాత్రం మంచి పని చేసి తగలడ్డా. టెన్షనే లేదులే. వీడియో చూడాలంటే పాస్వర్డ్ ఓపెన్ కావాలి కదా. అది జరగని పనిలే. కూల్గా ఉండు. అది కాదు బలరాం. మళ్ళీ ఏంటి స్వామి? ఆ స్క్రీన్ సేవర్ లో గౌతమి ఫోటో ఉంది. ఆ ఫోటో చూడగానే ఆ ఫోన్ గౌతమికి సంబంధించిన వాళ్ళదనే డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ డౌట్తో పాస్వర్డ్ ఓపెన్ చేయించే ప్రయత్నాలు చేస్తారేమోనని టెన్షన్గా ఉంది. నాశనం, సర్వనాశనం. ఇక బయలుదేరటమే, అజ్ఞాతవాసానికి బయలుదేరటమే. మీ చెల్లెలు తొందరపడి వస్తుందేమో, చీటీ చిరిగిపోద్ది, అక్కడే దాక్కోమని చెప్పు. అయినా మీ చెల్లెలు ఒక్కదాని ఫోటో ఎందుకు? మన ముగ్గురి ఫోటో పెట్టేసి ఉంటే బాగుండేది కదా. తోడు దొంగలం, తేలిగ్గా దొరికిపోయి ఉండేవాళ్ళం. బుర్ర లేకపోతే సరి. ముంబైలో పెద్ద డాన్ చెప్తావు కదా. ఫ్యామిలీ విషయాన్ని ఎవడైనా సరే ఫోన్లో ఎవడైనా పెడతాడా? ఏం డాన్ వయ్యా నువ్వు? అది కాదు బలరాం, నా చెల్లెలంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు కదా. హే, నీ ప్రాణం నా ప్రాణం మీదకి వచ్చింది. బలరాం, ఆవేశపడ్డం కాదు బలరాం. ఆ ఫోన్ని తీసుకొచ్చే మార్గం ఏదైనా ఉంటే అది ఆలోచించు. చేస్తాం నాయనా. పరిస్థితి ఇంత దూరం వచ్చాక ఆలోచించకుండా ఎలా ఉంటాం? ఏదో ఒకటి చేసి బయటపడి చావాలి కదా. చేస్తాం. తను ఇంకా రాకపోవచ్చు. రాకపోవచ్చు కాదు, ఖచ్చితంగా రాదు. వీడేమో మీనాక్షిక రాదు అని చెప్తున్నాడు. వెళ్ళి మీనాక్షి వాళ్లతో మాట్లాడదామనంటే వద్దు, పడి ప్రేమని వాడే గెలిపించుకోవాలని సువర్ణ అంటోంది. కానీ వీడు మాత్రం పిచ్చోళ్లా తిరుగుతున్నాడు. ఉదయం నుంచి ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో, ఎలా ఉన్నాడో తెలియదు. అసలు ఇంట్లో వాళ్లతో కూడా సరిగా మాట్లాడడం లేదు. ఎప్పుడు చూసినా ఒంటరిగా బాధపడుతూనే ఉంటున్నాడు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే పరిస్థితి చేదాటిపోయే ప్రమాదం ఉంది. లేదో సువర్ణ అడ్డు చెప్పినా సరే ఏదో ఒక విధంగా వెళ్లి మీనాక్షితో మాట్లాడాలి. ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతకాలి.
అప్పు అలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అంటే అది సువర్ణ, మామ్ నేను మామ్ క్రిష్. స్వర్ణ ఏమిటి నాన్న? అరే కన్నయ్య, మామ్ రే కన్నయ్య, ఇంత ఆనందంగా ఇంత హుషారుగా ఉన్నావేంట్రా? ఏమిటి కారణం? ఎస్ రే, నువ్వొక్కడవే ఆనందపడిపోతే సరిపోతుందా? నీ ఆనందాన్ని మేం కూడా పంచుకోవాలి కదా. అసలు విషయం ఏంటో చెప్పరా, నీతో పాటు మేం కూడా సంబరపడిపోతాం. పెద్దదినా, చినుకు పడితే వానని, ప్రేమికుడు ఆనందపడితే లవ్ సక్సెస్ అని అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాబాయ్ నో హగ్గింగ్స్, నో కిస్సింగ్స్, ఓన్లీ డాన్సింగ్. ఎంత విలుతో బాడీ తూలింది గాలిలో రెక్కలొచ్చి. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. రే, పొదిగిన గుడ్డు పెళ్ళినప్పుడు కోడికి, శిష్యుడు గెలిచినప్పుడు గురువుకుండే ఆనందమే వేర్రా. ఆ ఆనందమే వేరు. రే నాన్న, మాట్లాడావా? మీనాక్షిని ఒప్పించావా? తను మన ఇంటికి రావడానికి ఒప్పుకుందా? చెప్పరా, ఒప్పుకుందా? మీనాక్షికి రానే రాదు అని నువ్వు చెప్పిన దగ్గర నుంచి ప్రతి క్షణం భయంతో బ్రతుకుతున్నాన్రా. మనసులో లేదు. చెప్పరా, తను ఒప్పుకుందని శుభవార్త చెప్పరా. మనసు కొంచెం కుదుట పడుతుంది. చెప్పరా. కన్నయ్య, అడుగుతుంటే సైలెంట్ గా ఉంటావేంట్రా? ఏం చెప్పింది మీనాక్షి? అసలు మాట్లాడావా లేదా? లేదు స్వర్ణ, మాట్లాడలేదు. బాబాయ్, ఈ టైంలో నీ పులిహోర కామెడీలు అవసరమా? బాబు, ఇది నీకు కామెడీగా అనిపిస్తుందా? షాకు బాబు, షాకు. కరెంటు మరి ముట్టుకోకుండానే షాక్ తగిలినంత షాక్ గా ఉందిరా. మాట్లాడలేదంటావు కానీ డాన్సింగులు చేస్తున్నావు. అభిప్రాయం చెప్పలేదంటావు కానీ పండగలు చేసేస్తున్నావు. బాబు బంగారం, నీ రియాక్షన్ వెనుకున్న లాజిక్ ఏంటో అర్థం కాక మా అందరికి పిచ్చెక్కిపోతుందిరా. బాబాయ్, మీనాక్షితో నా ప్రేమ విషయాన్ని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నానో మీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజుతో ఈ జీవితానికి క్రిష్ భార్యగానే ఉండిపోతాను, క్రిష్ భార్యగానే చనిపోతాను, అంతే తప్ప నా మనసులో మరొకరి మీద ప్రేమ పుట్టదు. ఈ జీవితంలో మరొకరికి అవకాశం ఉండదు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు క్రిషే నా ప్రాణం, తనే నా ప్రపంచం, తనే నా సర్వస్వం. గుర్తు పెట్టుకోండి. ఇన్నాళ్ళు ఎక్కడో తెలియని భయం ఉండేది. నేను చేసిన తప్పుల్ని మీనాక్షి అంత తేలిగ్గా క్షమిస్తుందా? ఇప్పటికే ప్రేమ పేరుతో చాలాసార్లు మోసం చేశాను. ఈ ప్రేమను కూడా అలాగే అనుకుంటుందేమో. నా ప్రేమను నిజమని నమ్మదేమోనని చాలా 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 భయపడిపోయాను. అందుకే నా మనసులోని ప్రేమ గొంతు దాటలేకపోయింది. కానీ ఈ రోజుతో పోయింది, ఆ భయం పోయింది. మీనాక్షి నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అర్థమైపోయింది. బాబాయ్, ప్రాణం పోయినా సరే నా మీద ప్రేమ పోదు అని చెప్పింది. నేను ద్వేషించినా సరే తను నన్ను ప్రేమిస్తూనే ఉంటుందట. జీవితాంతం
నా కోసం ఎదురు చూస్తూనైనా ఉంటుందే తప్ప తన మనసులో మరో మనిషికి స్థానం ఇవ్వను అని చెప్పింది. మో బతికితే నాతో కలిసి బతుకుతుందంట, లేదంటే నా భార్య హోదాలో జీవితాంతం అలాగే ఉండిపోతుందంట. స్వర్ణ, మీనాక్షి చాలా గ్రేట్ కదా. నేను తను అంత బాధ పెట్టినా సరే తనకి నా మీద కాస్తంత కూడా కోపం లేదు. ఒకేసారి ఆకాశం అంత ప్రేమ చూపిస్తుంది నా మీద. తను నిజంగా తను చాలా గ్రేట్ స్వర్ణ. మా నాతో ఎప్పుడూ ఒక మాట చెప్తుండేదానివి, గుర్తుందా? మీనాక్షిని దూరం చేసుకోవడం కంటే దురదృష్టం మరొకటి ఉండదురా అని. ఈరోజే అర్థమైంది మా. తన్ని పోగొట్టుకొని ఉంటుంటే నేను లైఫ్లో ఏం కోల్పోయి ఉండేవాడినా ఈరోజే క్లియర్గా అర్థమైంది. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్. కన్నయ్య, మీనాక్షికి నువ్వంటే ఎంత ప్రేముందో అర్థమైందిరా. అలాగే నీ మనసులో ఉన్న భయం కూడా పోయింది. మరి తనతో నీ ప్రేమ విషయం చెప్పకుండా ఇంకా ఎందుకు ఆగుతున్నావు? ఇమ్మీడియట్ గా చెప్పేవచ్చు కదా. చెప్తాను స్వర్ణ. ఎప్పుడెప్పుడు ఆ మాట మీనాక్షితో చెప్పాలా అని చెప్పాక తన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని బోల్డంత ఆరాటంగా ఉంది. కానీ నా వల్ల తనకి జీవితంలో కొన్ని చేదు జ్ఞాపకాలున్నాయి. వాటన్నిటినీ పోగొట్టి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకంగా నా ప్రేమ విషయాన్ని చెబుతాను. అలా తీపి జ్ఞాపకంగా గుర్తుండిపోవాలంటే ఎక్కడ చెప్పాలో, ఏ ప్లేస్లో చెప్పాలో అక్కడే చెప్తాను. త్వరలోనే, వీలైనంత త్వరలోనే చెప్తాను. ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ రా. బాబోయ్, అమ్మ చూసిందంటే చదువుకోమని చంపేస్తుంది. జంప్. సత్యం చూసింది. మా అమ్మ శాటిలైట్ లాంటిది, తప్పించుకోవడం చాలా కష్టం. ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదేంట్రా? స్కూల్కి వెళ్ళవా? ఈ రోజు సండే, ఆదివారం స్కూల్స్ పెట్టమని ఇంకా రూల్స్ రాలేదు. వచ్చాక అప్పుడు వెళ్తానులే. అమ్మో ఆగరా రేయ్. ఈ విధవకి ఈ మధ్య నోరు బాగా ఎక్కువైంది. అత్త అత్త, కనీసం ఇప్పుడైనా ఫోన్ ఇవ్వత్తా. ఎక్కువ టైం ఏం కాదు, ఒక గేమే, అలా ఆడుకొని ఇలా ఇచ్చేస్తాను. ప్లీజ్ అత్తా. అత్త, మొబైల్లో గేమ్స్ ఆడి 2 days అవుతుంది. ఆ దిగులతో అన్నం కూడా సరిగ్గా తినలేదు. చూడు మొహం ఎలా పీక్కిపోయిందో. అత్త, నిన్ను ఫోన్ అడగడం అమ్మ చూసిందంటే చంపేస్తుంది. త్వరగా ఇవ్వత్తా ప్లీజ్. అత్తా ప్లీజ్. నా బ్యాగ్ లో ఉంది, వెళ్ళి తీసుకోపో. థ్యాంక్ యూ అత్త, థ్యాంక్ యూ సో మచ్ మా బుజ్జి అత్త. ఇదెవరి ఫోను? ఇదేమో అత్త ఫోను, మరి ఇదేవరిది? కొత్త ఫోన్లా ఉందే. నాకు తెలియకుండా అత్త ఫోన్ ఎప్పుడు కొనిందబ్బా? నేను గేమ్స్ ఆడుకోవడం కోసం నా కోసం స్పెషల్ గా కొందేమో. ఎంతైనా నేనంటే అత్తకు బోల్డ్ ఎంత ప్రేమ కదా. ఫోన్ మాత్రం సూపర్ గా ఉంది, అద్దరిపోయేలా ఆడుకోవాలి. ఏ
ఎక్కడో చూసినట్టుందబ్బా. ఎక్కడా? ఆ కంచే ఈ కంచు. అయినా ఈ దయ్యం ఫోటో ఎందుకు పట్టుకుంది అత్త? అత్త 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 అత్త. అబ్బా ఏంట్రా? నీకెవరి ఫోటో దొరకనట్టు ఆ రాక్షస్ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు స్క్రీన్ సేవర్గా? ఎవరి ఫోటోరా? ఇదిగో. స్వాతి, నేనే మేడం. ఏ మర్యాదగా చెప్పు, ఏంటి డ్రామాలు? ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు? ఎవరు చేయమన్నారు? ఎందుకు చేయమన్నారు?